హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మీకు ఇంకొన్ని ఐటమ్స్ చూపిస్తానండి. ఏంటి ఈవిడ కవర్లు ముందేసుకొని అన్నీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మగ్గం వర్క్ మెటీరియల్ ఇంతకుముందు కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదని ఆర్డర్ పెట్టానన్నాను కదండి. ఈరోజు అయితే అవన్నీ రెడీగా వచ్చేసినాయి. నిన్న ఈవినింగే వచ్చినాయి కానీ మేము సర్దుకోలేదండి. ఇప్పుడు వచ్చాం, ఈవినింగ్ టైంలో వచ్చాం. మార్నింగ్ ఒక రిలేటివ్స్ది ఫంక్షన్ ఉండే అటెండ్ అయ్యి ఇప్పుడు షాప్కి వచ్చి ఇవన్నీ సర్దుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ రేపు మాస్టర్స్ వర్కర్స్ వస్తే మాకంత టైం ఉండదు. సో అందుకని ఇవి ఏం తీసుకొచ్చాము దేనికో చూపిస్తానండి నేను ఇప్పుడు. ఇవి మీకు కవర్లలో ఎలా కనిపిస్తాయో తెలీదు. గోల్డ్ అండి, గ్లాస్ స్టోన్స్ గోల్డ్ మగ్గం వర్క్కి యూజ్ చేయటానికి. ఇవి వచ్చేసి సిల్వర్లో రెడీమేడ్ బ్లౌజెస్, మగ్గం బ్లౌజెస్కు ఉంటాయి ఇవి ఎక్కువ. వీటి మధ్యలో స్టోన్ పెడతారు. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో తీసుకున్నాను. అండ్ ఇదొక వెరైటీ, దీనిలాగే ఉంటుంది, కాకపోతే ఇది గోల్డ్ కలర్. మధ్యలో కుందన్ కానీ నాట్ కానీ జర్కిన్ కానీ యూజ్ చేసుకుంటారు. ఇవంటే మీకు తెలిసినవే బీడ్స్. ఇవి వచ్చేసి గ్లాస్, రియల్ గ్లాస్ అండి, రియల్ గ్లాస్. ఈ షేప్లో ఇలా ఉంటాయి. ఇవి అయిపోయి ఉండే, స్టాక్ అయిపోయి ఉండే. ఇవన్నీ కలర్ కుందన్స్ అండి, ఇవన్నీ స్టోన్ గ్లాస్ కుందన్స్. ఇవన్నీ ఇవన్నీ గ్లాస్లో ఉంటాయి, స్టోన్ గ్లాస్లో ఉంటాయి ఇవన్నీ. ఇదిగోండి, వీటికి హోల్స్ ఏమి ఉండవు, కాకపోతే వర్క్ చేసేటప్పుడు గ్రాండ్గా కనిపిస్తాయి ఇవి. కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్కి కూడా చేసుకుంటారు కదా, అట్లాగా. ఇవి వచ్చేసి గోల్డ్లో సిల్వర్ ఇచ్చారు. ఇవి బ్లూ, అంటే షేప్స్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవి ఒక్కో షేప్లో ఉంది. ఇది రౌండ్ షేప్. మీకు కవర్లలో ఉన్నాయి కాబట్టి సరిగా కనిపించవనుకుంటాను. ఇవి అన్నీ మగ్గానికి యూజ్ అవుతాయండి. ఇన్ని ఎందుకు అనుకుంటారేమో, అన్నీ యూజ్ అవుతాయి ఇవి. ఇవి కర్దానా, వీటి పేరు కర్దానా బీడ్స్. ఇవి వచ్చేసి రేడియం చెమ్కీ అంటారండి, రేడియం చెమ్కీ అంటారు. ఇదేంటంటే మల్టీగా కలర్ షైన్ అవుతుంటది. ఇలా బెండ్ చేస్తే ప్లాస్టిక్ టైప్ ఉంటది, ఇరిగిపోవడము, క్లాత్ మీద గుచ్చుకుపోవడము ఉండదు. ఇది ఎలా కుడతామో అలాగే ఉంటది, షైనింగ్ వస్తుంది. ప్లాస్టిక్ టైపు ఒకవేళ బెండ్ అయినా వాష్ చేసినా లైట్ గా బెండ్ అవుతుంది. ప్లాస్టిక్ టైపే ఉంటది, ఇది ఇరిగిపోవడము ఇట్లా వాటి రేడియం చెమ్కీల లాగా ఇట్లా స్టిఫ్ గా ఉండడం ఉండదు రేడియం చెమ్కీలు అంటే. అందుకని నాకు ఇవంటే బాగా ఇష్టం. ఇవి బాగుంటాయి కూడా, డిజైన్స్ వేసిన మల్టీగా వేసిన ఇవైతే చాలా బాగుంటాయి రేడియంవి. ఇవన్నీ కలర్స్ అండి. ఇది చిన్న సైజు రేకు టైప్ ఉండవు, ఇవి ప్లాస్టిక్ టైప్ ఉంటాయి. ఒకవేళ ఇట్లా పొరపాటున ఏదన్నా క్లాత్ వాష్ చేసినా ఇంకేదన్నా కలర్ పోవు, అండ్ విరగడము ఇట్లా నొక్కుకుపోవడం ఉండదు. జస్ట్ ఇలా బెండ్ అయినట్లయి మళ్ళీ మామూలు వచ్చేస్తాయి ఇవి. అందుకే క్లాత్ పాడైపోకుండా ఉంటుంది, షైనింగ్గా ఉంటుందని నేను ఎక్కువ రేడియం చెమ్కీలే ఇష్టపడతాను వర్క్కి. ఇవే ఎక్కువ యూజ్ చేపిస్తుంటాను కూడా, మంచిగా ఉంటాయి. ఇవన్నీ ఆల్ కలర్స్ అన్నీ అయిపోయినాయి. ఇవి ఎక్కువ యూజ్ చేస్తాను నేను, వర్క్లో ఎక్కువ యూజ్ చేపిస్తుంటాను మగ్గంలో. అందుకని ఆల్ కలర్స్ అయిపోయి ఉంటే మళ్ళీ తెప్పించాను. ఇదిగోండి, ఇవి సిల్వర్ జర్కిన్స్ అయిపోయాయండి. గోల్డ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి 2 ప్యాకెట్స్, కానీ సిల్వర్లో అయిపోయి ఉండే. వీటిలో కూడా నెంబర్లు ఉంటాయి, బేస్ది 10 నెంబరు 12 నెంబరు. వీటి స్టోన్ కూడా సైజెసే ఉంటాయి, 10 నెంబరు 12 నెంబరు 8 నెంబరు, ఇంకా సన్నగా 6 నెంబరు అట్లా ఉంటాయి. ఇవి తెలుసు కదండి, గోల్డ్. కొన్ని బ్యాక్ నెక్ చేసినప్పుడు డిజైన్కి వీటి కింద పాల్స్ వేసేసి చేస్తారు నెక్ డిజైన్. అయిపోయినాయి, మొన్న తెచ్చిన స్టాక్ అయిపోయి ఉండే. కంప్యూటర్ వర్క్ కూడా వేస్తుంటాం కదండి, వాటికి కూడా కుందన్స్ జర్కిన్స్ యూజ్ చేస్తాం కదా. ఇది చూసారా, లేస్. ఇది తీస్తే మంచి షైనింగ్, అంటే
అది వరకు రాళ్లతో వచ్చేది, గోల్డ్ అవుట్లైన్ వచ్చి అది జడకి కుచ్చుకుపోతుంటది. కానీ ఇది అట్లా కాదు, స్మూత్ గా ఉంటది. ఇది ఒకటి చూపిద్దాము ఎలా యూజ్ చేస్తాము అని చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీరు ఏదన్నా ఎప్పుడన్నా తీసుకోవాలి, ఎవరన్నా ఇళ్లలో కూర్చున్న వాళ్ళు ప్లెయిన్ గా ఉంటది బ్లౌజ్, దీనికి డిజైన్ ఎలా చేసుకోవాలని అడుగుతుంటారు. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఇదిగోండి, స్మూత్ గా ఉంటది. అదేంటంటే స్టిఫ్ గా ఉంటది. స్టోన్ అనేది ఇట్లా అనగానే రాలి పడ్డము, జుట్టు గుచ్చుకోవడము జరుగుతుంది. ఇది అట్లా ఉండదు, స్మూత్ గా ఉంటది. చూసారా? మీరు ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది ఇంట్లో అనుకున్నా మీరైనా ఇలా అంటించుకొని చిన్న నాటు వేసుకోవచ్చు. చూడండి షైనింగ్ కూడా ఎలా ఉంటుందో చూడండి. దానిలాగా ఇట్లా 4 కోపులుగా ఇది ఉండదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే ఇలాంటి లేస్ యూజ్ చేసుకోండి. ఇది జడకు అట్లా తట్టుకోదు, నీట్గా ఉంటుంది. వీటిలలో ఏంటంటే కొన్ని మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో అన్నట్టు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు చెప్పాను కదా రేడియం చెమ్కి ఇది డిఫరెంట్ ఏంటని. ఇది రేకు, పతలా రేకు టైప్ ఉంటుంది. ఇది నేను ఎక్కువ ఇష్టపడను. నేను దాదాపు అందరూ ఇదే యూజ్ చేస్తుంటారు. నాకైతే ఇదంతా కొన్నిటికి తప్పదు, కొన్నిటికైతే ఇదే యూజ్ చెయ్యాలి. ఇది చూడండి, ఈ మెటీరియల్ చూడండి. సో ఇది వచ్చేసి కర్దానా కలర్స్ అండి. మన రేడియం చెమ్కీలు ఎలా ఉంటాయో కర్దానా చెమ్కీలు. ఇవి కూడా గ్లాస్ బీడ్స్ యూజ్ చేస్తాం. షైనింగ్ చూసారా, ఇలా షైనింగ్ వస్తుంటాయి. ఇవన్నీ ఆల్ కలర్స్ అండి. ఈ మెటీరియల్స్ మొత్తం ఆల్ కలర్స్ ఉంటాయి. వీటిలో కూడా అన్ని రకాలు ఉంటాయి. గోల్డ్, సిల్వర్, ఇవి కూడా షైనింగ్ వస్తాయి. ఇవి కూడా రేడియం చెమ్కీల్ లాగానే షైనింగ్ వస్తాయి. ఎక్కువ ఇవి రేడియం చెమ్కీలే ఎక్కువ ఇష్టపడతాను నేను వర్కులకి. ఇది లైట్ గోల్డ్ కర్దానా. ఇది మల్టీగా కనిపిస్తుంది, సిల్వర్ లోనే మల్టీగా కనిపిస్తుంది. ఇది ఒట్టి ప్లెయిన్, సిల్వర్ లో ఒట్టి ప్లెయిన్. ఇది చూడండి, డిఫరెంట్ తెలుస్తుంది మీకు. ఇది ఇలా ఉంటది, అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్. ఇవి కొంచెం తక్కువగా దొరుకుతుంటాయి ఎప్పుడన్నా. ఇది ఐస్ కి కానీ ఇంకేదన్నా కాళ్ళకి చేతులకి చిన్న బర్డ్స్ టైప్ వేస్తాం కదా, వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. ఇవి కొంచెం ఎప్పుడన్నా కలెక్షన్ రేర్ గా దొరుకుతుంటది. ఇదొకటి. ఇవన్నీ అవేనండి దాదాపు. ఇవన్నీ గ్లాస్ కర్దానా. ఇవన్నీ కాపర్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి కాపర్ కర్దానా, సిల్వరు, లైట్ గోల్డ్ కలర్స్ అన్నీ అయితే ఈ మెటీరియల్స్. సో ఇంతవరకు అయితే ఈ మెటీరియల్స్ అండి. ఇవి కూడా మొత్తం కర్దానా కలర్సే, ఇంకా వీటిని తీయ పని లేదు. మీకు ఐడియాకి ఒకవేళ అలా ఎవరికన్నా ఐడియా కోసం కావాలంటే ఇవన్నీ కర్దానా అంటారు, కలర్ కర్దానా. ఇవి ఏమంటే ఒక్కొక్క చోట వర్క్ చేయించుకోవటానికి వెళ్ళి ఏ మెటీరియల్ చెప్పాలో కూడా వీళ్ళకి నచ్చినా కూడా ఏమని చెప్పాలి వీటిని అని ఆలోచిస్తారు, వాటి కోసమని. ఇవి సిల్వర్, గోల్డ్. ఇవైతే చిన్న బటర్ఫ్లై, వీటిని వేరే ఐటమ్స్ చేయటానికి తీసుకొచ్చాము. హిప్ బెల్ట్ల మాదిరి పిల్లలకి కొంచెం క్లిప్స్ లాగా చేయాలని. ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, బేస్ ఉంటుంది, వీటిలో కూడా నెంబర్స్ ఉంటాయని. ఇవిగోండి ఈ ప్యాకెట్స్ లో చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి 6 నెంబర్. ఇవి వీటికంటే కొంచెం సైజు 8 నెంబర్. ఇందులో సిల్వర్ ఉంటాయి, గోల్డ్ ఉంటాయి, 2 కలర్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ స్టోన్స్ అండి, అన్ని సైజుల స్టోన్స్. ఇవి వచ్చేసి కొన్ని రూబీస్. పోయినసారి దొరకలేదు, ఇంకా ఆల్ కలర్స్ అన్నాను, ఇప్పుడు కూడా దొరకలేదంట. ఇవే ఉన్నాయి. ఇది 14 స్టోన్, 14 నెంబర్లో ఉంటుంది. ఇది వచ్చేసి సిల్వర్ గిల్టర్ అండి. పెయింటింగ్ వేసుకుంటుంటాను కదా అవుట్లైన్ కోసం, సిల్వర్ది ఇది. ఈ టైప్లో అడిగాను, ఈ టైప్లో సిల్వర్ ఉందా అని అడిగాను, కానీ లేవు. మీరు తెచ్చుకునేటప్పుడు గమనించుకోండి, ఇదంతా డ్రై అయిపోతుంది లోపల. అది తీసుకొచ్చిన తర్వాత యూజ్ ఉండట్లేదు. వాళ్ళు ఓపెన్ చేయనన్నా ఒకసారి అయితే ఓపెన్ చేయించుకొని చూసుకొని తీసుకొచ్చుకోండి.
అన్ని తెచ్చుకున్న తర్వాత వాటిలో మొత్తం డ్రై అయిపోయి రాలిపోతుంది డక్కన ఓపెన్ చేస్తే. అది యూజ్ కావట్లేదు, ఒకసారి చూసుకోండి. ఏమంటే బల్క్ లో ఇస్తామంటారు, ఇచ్చిన తర్వాత యూజ్ లేకపోతే బాధ అనిపిస్తుంది. సో ఇవైతే ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం ఓపెన్ చేయించుకొని తీసుకోండి. ఇది లిక్విడ్ గా ఉండాలి మీకు ఇలా నొక్కితే, అలా ఉంటేనే తీసుకోండి, లేదంటే ఇది మొత్తం డ్రై అయిపోయి పడేయాల్సి వస్తుంది, చూసుకోండి. అండ్ ఈ బీడ్స్ అండి, ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినాను కదా, ఇవి సిల్వర్ లో చూపించాను మీకు, ఇవైతే గోల్డ్. ఇవి రెడీ చేశాక మీకు చూపిస్తాను. ఎక్కువ కర్దానా రేడియమే స్టాక్ ఏముంటే, ఇవి కూడా గోల్డ్ గిల్టర్ అండి, గిల్టర్ కోన్ అంటారు, గోల్డ్ గిల్టర్ కోన్. అవుట్లైనర్ కోసం వాడతారు ఇది. నేనైతే ఎక్కువ ఈ కంపెనీనే వాడతాను. 30 years నుంచి 35 years నుంచి ఇదే కంపెనీ వాడతాను ఎక్కువ. చూసుకోండి. అది కూడా మీకు లేస్ గురించి చెప్పాను కదా, ఇదండి. ఇవేమంటే ఒక్కొక్కటి అయిపోతే తీసుకొచ్చుకోలేం కాబట్టి స్టాక్ ఒకేసారి పెట్టుకుంటాను, మళ్ళీ అయిపోతుంటాయి, మళ్ళీ తెప్పించుకుంటాను. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవే కర్దానావే ఉంటాయి. ఇవి కూడా అంతే ఉన్నాయి, కర్దానాలు అవి ఇవి ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మీ ఐడియా కోసం చెప్తున్నాను, ఒకరోజు దీన్ని వీడియో చూపిస్తానండి ఎలా ఉంటుందో అని. బటర్ పేపర్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు నేను ఒకరోజు చూపిస్తాను మీకు. సో ఇవన్నీ కూడా అవే ఐటమ్స్ అండి, అన్నీ అవే ఐటమ్స్ ఉన్నాయి దాదాపు. వీటిలో ఏదన్నా యూజ్ అయింది అనుకుంటే మీరు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో అన్నీ చెప్తున్నాను. ఏమంటే హోల్సేల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు, బల్క్లు తీసుకోండి అంటారు. అవన్నీ తీసుకొచ్చి పెట్టుకొని మీకు యూజ్ కాకపోతే ఇదనిపిస్తుంది. సో అలా అక్కడికి వెళ్ళి తీసుకునే బదులుకి మీరు ఒకసారి ఏది యూజ్ అవుతుంది, ఎలా ఉంటుందని తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనండి, ఇంతవరకు అయితే ఈ ఐటమ్ చూశారు కదా, థ్యాంక్ యూ.